మన జీవితంలో ఏదైనా లక్ష్యం కోసం కష్టపడుతున్నప్పుడు వెంటనే ఫలితం రాకపోవచ్చు. మనం పడుతున్న కష్టం ఎవరికీ కనిపించకపోవచ్చు, అందరూ మనల్ని విమర్శించవచ్చు. కానీ మనం చేసే ప్రతి ప్రయత్నం మన పునాదిని బలోపేతం చేస్తోంది. ఆ పునాది ఎంత బలంగా ఉంటే భవిష్యత్తులో మన విజయం అంత ఉన్నతంగా ఉంటుంది. ఈ విత్తనం వెనుక నా 5 ఏళ్ల కష్టం ఉంది. ఇది ఒకరోజు ఆకాశాన్ని తాకుతుంది. ఏవయ్యా, 2 ఏళ్లుగా చూస్తున్నాం, అక్కడ చిన్న గడ్డి పరక కూడా మొలవలేదు. ఇంకా ఎందుకు ఆ బురదలో నీళ్లు పోస్తున్నావు? ఓర్పు పడితేనే కదా ఫలితం దక్కేది సోదరా. నా పని నేను చేస్తాను. విజయం వెంటనే రానప్పుడు ప్రపంచం మనల్ని చూసి నవ్వుతుంది. కానీ ఆ నిశ్శబ్దంలోనే మన పునాది తయారవుతుందని చాలామందికి తెలియదు. చూడు, పిచ్చి రైతు ఏమీ లేని చోట ఏదో వస్తుందని ఎదురు చూస్తున్నాడు. నీ సమయం వృథా. 5వ సంవత్సరం తెల్లవారుజామున వర్షం పడుతుంటుంది. అకస్మాత్తుగా నేల చీల్చుకుని ఒక చిన్న వెదురు మొలక బయటకు వస్తుంది. అది చూస్తుండగానే వేగంగా పెరగడం మొదలవుతుంది. 5 ఏళ్ల నిరీక్షణ. కేవలం 6 వారాల్లో ఆ వెదురు మొక్క 80 అడుగుల ఎత్తుకు ఎదిగింది. ఆ వెదురు మొక్క కేవలం 6 వారాల్లో పెరగలేదు. అది పెరగడానికి 5 ఏళ్లు పట్టింది. ఆ మొదటి 4 ఏళ్లు అది భూమి లోపల తన వేర్లను బలంగా పాతుకుంది. యువతరమా, ఫలితం కనిపించడం లేదని ప్రయత్నం వదలకండి. మీ కృషి మీ పునాదిని నిర్మిస్తోంది. మీ వేర్లు ఎంత బలంగా ఉంటే మీ విజయం అంత ఎత్తుకు చేరుతుంది.